నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్ లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సత్యకుమార్ యాదవ్ అయితే నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంత పాపులరో మనందరికీ కూడా తెలుసు కేతిరెడ్డి కానీ అలాంటి ప్రభంజనంలో కూడా సత్యకుమార్ యాదవ్ ఏ విధంగా గెలిచారు అప్పుడు నెలకొన్న పరిణామాలు ఏంటి అసలు ఆ నియోజకవర్గంలో ఓటర్లు ముఖ్యంగా ప్రజానికం ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మవరం అసెంబ్లీ టీడీపీకి పెట్టని కోట కంచుకోట అలాంటి కోటను సైతం కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు కూటమి కూర్పులో భాగంగా వైసీపీ బలమైన అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని జనసేన టీడీపీ బీజేపీ కలిసి మట్టి కరిపించి బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ను గెలిపించారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సత్యకుమార్ యాదవ్కు మంత్రి పదవి రావడంతో ఇక ధర్మవరం కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని మనం చెప్పొచ్చు కానీ ఏడాదిన్నర గడిచినా కూటమి నేతలు కార్యకర్తల ఆశలు నెరవేరలేదు వారు ఊహించిన కలలు కలగానే మిగిలిపోతున్నాయి ఇంతకీ ధర్మవరంలో ఏం జరుగుతోంది ప్రజల్లో అసంతృప్తికి కారణం ఏంటి ఆ వివరాలు ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు కూటమిలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి సత్యకుమార్ యాదవ్ పోటీ చేస్తారు ఆయన బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది అయితే ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలాగుందో వెళ్ళి పరిశీలిద్దాం గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మీ స్పందన ఎట్లుందనా కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు బాగున్నారు అంతే ప్రజలకైతే ఏం లేదు చెప్పిన పథకాలన్నీ శూన్యము ప్రతి ఒక్క పథకం ఎగ్గొట్టినారు ఏమనంటే చూస్తాం చేస్తామంటున్నారు మీకేమన్నా ఈ వార్డుకు సంబంధించి మీ ధర్మంలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా సమస్యలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఒకటి రెండు కాదు చెప్పిన సమస్యలు ఏం తీర్చినారని లేవని చెప్పేకి సో చూసాం కదా అది ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా ప్రజలు మాట్లాడినటువంటి మాటలు బేస్ చేసుకుని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు అలాంటి ఇదిలో కూడా అసలు సత్యకుమార్ యాదవ్ ఏ విధంగా వచ్చారు ఆయన ఎంట్రీ ఎలా జరిగింది అప్పుడు నెలకొన్న పరిణామాలు ఏంటి ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నియోజకవర్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు 1989 2004 సమయాల్లో అది మనం చూద్దాం తర్వాత డీటెయిల్గా దానికి సంబంధించి వెళ్దాం ధర్మవరం అనేది టీడీపీకి బలమైన నియోజకవర్గం కంచుకోట ఆ పరిణామాలు మనం చూస్తే 1989 2004లో పసుపు జెండా రెపరెపలాడింది 89 ఆ టైం అంటే ఎన్టీఆర్ టైంలో అంటే ఇక్కడ బలమైన బీజాలు నాటిన వ్యక్తులుగా మనం సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అదేవిధంగా పరిటాల రవి గురించి మాట్లాడుకోవాలి ఆ నియోజకవర్గంలో టీడీపీ బలమైన బీజాలు నాటినటువంటి కారకులుగా వీళ్ళిద్దరిని మనం చెప్పుకోవచ్చు అలాంటి నియోజకవర్గంలో ఆ తర్వాత నెలకొన్న పరిణామాలు అవన్నీ మనం చూద్దాం అయితే ముందుగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గంగా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు చెప్పిన ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 1989 2004 సమయాల్లో కాంగ్రెస్ వేవ్లో సైతం ఇక్కడ పసుపు జెండా రెపరెపలాడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఎన్టీఆర్ ఆ తర్వాత పరిటాల రవి ఇక్కడ బలమైన బీజాలు నాటారని టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా గెలిచే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ధర్మవరం ఒకటిగా చెప్పుకోవాలి అయితే కూటమి అధికారంలోకి వస్తే తమకు తిరుగుండదని తెలుగు తమ్ముళ్ళు భావించారు టీడీపీతో కలిసి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావడంతో కూడా స్థానిక ప్రజలంతా కూడా కమలానికే జైకొట్టారు దాంతో సత్యకుమార్ యాదవ్ బలమైన అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించారు ఇంతకీ కేతిరెడ్డి సంబంధించి కూడా మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి మార్నింగ్ వాకులు చేస్తూ అక్కడున్నటువంటి పిల్లలతో మాట్లాడుతూ అక్కడున్నటువంటి నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ గత 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా రకాల వీడియోలు చాలా ట్రెండ్ అయినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఆ విధంగా కేతిరెడ్డి ఎవరో మనందరికీ తెలుసు సో జనాల్లో అంత పాపులర్ ఉన్నటువంటి వ్యక్తిని కాదు అని ఇటు సత్యకుమార్ యాదవ్ని గెలిపించుకున్నారంటే మనం చెప్పుకోవచ్చు అప్పుడు నెలకొన్న పరిణామాలు పొత్తులో భాగంగా కూడా ఈసారి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉంటారో బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయినా గెలిచేటువంటి పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి దానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత సో దాని కారణంగా సత్యకుమార్ యాదవ్ గెలిచారని మనం చెప్పుకోవచ్చు అయితే ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం అసలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సత్యకుమార్ యాదవ్ జనాల్లో అంత పాపులర్ అయినా గెలవడానికి గల కారణాలు మనం చూసుకుంటే కనుక ఒకటే రీజన్ పొత్తులో భాగం
జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ మూడు కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి ఫోకస్ చేసి ఆ రాష్ట్రానికి పట్టినటువంటి పీడను వదిలించే విధంగా మేము ముందుకు వెళతాం, అభివృద్ధి చేస్తాం నియోజకవర్గాన్ని అంటూ కూడా ముందుకొచ్చిన నేపథ్యంలో కూడా సత్యకుమార్ యాదవ్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై గెలిచినటువంటి సందర్భం. అదేవిధంగా మొదటిసారి గెలిచిన సత్యకుమార్కు మంత్రిగా కూడా అవకాశం వచ్చింది. సో ఇది అప్పుడున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఏడాదిన్నర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, అసలు ఆ ఎమ్మెల్యే ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేదా, మంత్రిగా కూడా సత్యకుమార్కి అవకాశం దక్కడంతో అసలు నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ సత్యకుమార్ యాదవ్కి సంబంధించి కూడా నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండట్లేదనేటువంటి అపవాదం ఆయన మోస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారని సత్యకుమార్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా తమ పార్టీకి ఎసరు పెడుతున్నారని టీడీపీ శ్రేణులు వాదన అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన పొత్తులో భాగంగా బీజేపీ నుంచి గెలిచినటువంటి సత్యకుమార్ యాదవ్ వైసీపీకి సంబంధించినటువంటి నేతల్ని బీజేపీలోకి తీసుకొస్తున్నారు, దానివల్ల తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాట. ఒక రకంగా అది ఆయన డ్యామేజ్కి కూడా కారణమవుతుంది, అది ఆయన గ్రహించలేకపోతున్నారు. ఈ వాదన అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో వినిపిస్తుంది. అదేవిధంగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్కు మంత్రిగా అవకాశం దక్కడంతో నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదనే అపవాదు ఉంది. స్థానికులకు అందుబాటులో లేకపోవడంతో ఆయనను గెలిపించిన టీడీపీ క్యాడర్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఎంత సంతోషించారో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసి వాళ్ళందరూ కూడా ఒక రకంగా బాధకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ధర్మవరంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్న ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. వైసీపీ నేతలను బీజేపీలో చేర్చుకోవడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో వైసీపీలో ఉన్న తమ ప్రత్యర్థులే ఇప్పుడు బీజేపీలో చేరి పనులు చక్కపెట్టుకుంటారట. ఇది ప్రధాన కారణం. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ప్రతిపక్ష టీడీపీలో పోరాడి కేసులు పెట్టించుకుని నానా ఇబ్బందులు పడ్డ తమకు ఇప్పుడు తగిన శాస్తే జరిగిందంటూ టీడీపీ నేతలను సమావేశాల్లో నిలదీస్తున్నారు. నాడు తమని ఎంతో ఇబ్బందులకు గురిచేసిన వారే ఇప్పుడు బీజేపీ పార్టీలోకి ఈ విధంగా సత్యకుమార్ యాదవ్ ప్రోద్బలంతో చేరి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వాళ్ళ కాలర్ ఎగరేస్తుంటే చచ్చిన పీనుగుల్లా చూడాల్సి వస్తుందని ధర్మవరం టీడీపీ ముఖ్య నేతలను అక్కడి క్యాడర్ ప్రశ్నిస్తోందట. ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్గా ఉన్న వ్యక్తిని బదిలీ చేయించడానికి టీడీపీ శ్రేణులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కూటమిలో ఒకటిగా ఉన్న చాప కింద నీరులా తమ పార్టీకి ఎసలు పెడుతున్నారటువంటి వాదన సత్యకుమార్ యాదవ్పై అక్కడి టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దాంతో ఇక్కడ కూటమి పార్టీల నేతలు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసిన తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికంటే గత ప్రభుత్వంలోనే బాగున్నామనే అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒక రకంగా నిట్టూరుస్తున్నారు. సో ఈ సమస్య చాప కింద నీరులా వారిని ఇబ్బంది పెడుతోంది రోజు రోజుకి కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మనం ఒక విషయాన్ని చర్చించుకోవాలి. ఏంటంటే అది ఇంటి వద్దకు వచ్చే రేషన్ బండి పాయే అంటూ కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలు అంటున్నారు. మనం చూసాం 2019, 2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికే రేషన్ అంటూ కూడా కొన్ని వాహనాలు పెట్టి రేషన్ అందించినటువంటి పరిస్థితి. అంటే ఒక వాహనం అక్కడికి వస్తుంది, ఆ సైరన్ని బట్టి అక్కడికి వచ్చి ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా రేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్తారు. అది ఏ టైం అయినా కూడా ఆ సైరన్ని బేస్ చేసుకుని. సో ఇంటి వరకు రేషన్ వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఇంటి వద్దకి రేషన్ అనే విధానాన్ని తీసివేసి రేషన్ షాప్కే మళ్ళీ గతంలో టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అదే మళ్ళీ తీసుకొచ్చింది. అంటే వాళ్ళ ఖాళీ సమయంలో ఇన్ని రోజులు రేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి. కానీ సరే అని రేషన్ తెచ్చుకుందామని వెళ్ళినటువంటి ప్రజలకి అక్కడ సర్వర్ల సమస్య ఇబ్బందికరంగా మారింది. రేషన్ తీసుకుందామని వెళ్తే తంబు పడట్లేదు, కేవైసీ చూసుకోండి అంటూ చెప్పడం, లేదా సర్వర్లు పనిచేయట్లేదని రోజుల తరబడి కూడా రేషన్ కోసం తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కూడా అది ఎక్కువగా ఉందనేది ధర్మవరం నియోజకవర్గంలో మనం చెప్పుకోవాల్సినటువంటి మాట. ఇందున ఇది ఇలా ఉండడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో గతంలోనే ఇంటికి రేషన్ అన్న వచ్చేది, ఇప్పుడు ఈ ఇబ్బందులు ఏంట్రా బాబు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో అదొక సమస్య. మరోవైపు ఇది ఒక రకంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలకు సంబంధించి కూడా. అయితే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం మినీ మాల్స్ అంటూ తీసుకొస్తుంది, మరి అదేమవుతుందో చూడాలి. రేషన్కి సంబంధించి రేషన్ దుకాణాలు లేకుండా ఇక మీదట మినీ మాల్స్ అంటూ కూడా ప్రజలందరూ వచ్చి నిత్యావసర సరుకులు అక్కడే తీసుకునే విధంగా కూడా కొంత ప్లాన్ అయితే జరుగుతుంది. అది ఎప్పటి నుంచి
పనిచేస్తుంది అనేది మనం వేచి చూడాలి. కానీ ఇక్కడ మాత్రం రేషన్కి సంబంధించిన సమస్య ఉంది నియోజకవర్గంలో. అటు ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు, అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే పెన్షన్లు తప్ప మరే ఇతర పథకాలు కూడా మాకు రావట్లేదు అనేది ధర్మవరం నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట. అది ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రభుత్వం అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే కూడా ప్రభుత్వ పథకాలు ఎక్కువగా వస్తాయని ఆశించిన వారి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. ప్రభుత్వం పాయే, ఇంటి వద్దకు వచ్చిన రేషన్ బండి పాయ అంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కోసం 10 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందని, అక్కడ కూడా క్యూలో బ్యాగులు పెట్టి వేచి ఉండాల్సి వస్తుందని, సర్వర్ పనిచేయట్లేదని ఆ నెపంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, ఆటోల ఖర్చులు పెరిగిపోతున్నాయని మహిళలు మండిపడుతున్నారు. 2-3 రోజులు రేషన్ షాపులు మూసివేస్తూ ఉండడం పట్ల కూడా వాళ్ళు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు తప్ప మరే పథకం రావట్లేదంటూ కూడా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇది ఆ నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద ఈ రేషన్ సమస్య అనేది ధర్మవరం నియోజకవర్గంలో మనం చూసాం కదా. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హామీలు ఉన్నప్పుడు బియ్యం అక్రమ రవాణా, అక్రమ మాఫియా అంతా నడుస్తుందని, సీజ్ ద షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు కొన్ని ప్రాంతాల్లో. సో ఈ వాహనాలు ఇలా పెట్టడం వల్ల రేషన్ అనేది అక్రమంగా తరలిపోతుంది, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి వెళ్ళాలో వాళ్ళకి వెళ్లకుండా బయట అక్రమ రవాణా జరుగుతుందని మాట్లాడారు. అందుకోసమే ఇంటి వద్దకే రేషన్ అనే విధానాన్ని కూడా తీసివేసి రేషన్ షాపులకే ఎవరైతే వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడికి వెళ్తే ఈ సమస్యలు, సర్వర్లు పనిచేయట్లేదు, రకరకాల సమస్యలు చెప్పి వాళ్ళని రోజుల తరబడి తెప్పించుకుంటున్నారని, మహిళలు ముఖ్యంగా ఆటోల ఖర్చులు అవి పెరిగిపోతున్నాయని ప్రధానంగా వాళ్ళు మండిపడుతున్నటువంటి సమస్యని మనం ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఎమ్మెల్యే ఒకటి అందుబాటులో ఉండట్లేదు, సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ధర్మవరం నియోజకవర్గంలో. ఆ సమస్యలేవి పట్టించుకోకుండా ఉంటున్నారు ఎమ్మెల్యే అనేది ఆయన మీద వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వం మేళ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేళమా సార్? ఏదైనా కానీ మాకైతే ఇప్పుడు ఈసారికి నీళ్ళు సరిగ్గా రాలే, కాలువలు సరిగ్గా తీలే, గబ్బు పడుతున్నాయి. నాకైతే పింఛన్ తప్పితే ఏంది రాదు, అప్పటికి ఇప్పుడు నాకు ఏంది రాదు. నాకు వేసి 5 కలిపి ఈమె ఎక్కడా చాలదు. ఆ భీమన్న సరిగ్గా అందుతానమ్మా? అందుతానే సార్, అందుతానే. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చూసాం. అసలు ధర్మవరం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వృత్తి ఏంటి, దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా సమస్యలు తీర్చారా లేదా ఎమ్మెల్యే అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో మనం వింటూ ఉంటాం ధర్మవరం చేనేత వస్త్రాలు అది ఇది అనేది మనం వింటూ ఉంటాం కదా. ఎస్, చేనేతలు అక్కడ ఎక్కువగా ఉంటారు. వైసీపీ హయాంలో అమ్మఒడి కావచ్చు, నేతన్న హస్తం కావచ్చు, ఆర్థిక సహాయంగా వాడికి అందినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు బాగు చేయట్లేదనే ఆందోళన ఉంది. సో ఇప్పుడు తల్లికి వందనం అని పెట్టారు. అదేవిధంగా రైతుకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ అనేది తీసుకొచ్చారు. ఆర్థిక సాయం విషయంలో కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటామని రకరకాల సూపర్ 6 హామీలు ఇచ్చినా కూడా అక్కడ కేవలం ఈ ఏదైతే పింఛన్లకు సంబంధించినటువంటి పథకం మాత్రమే అందుతుంది, ఇతరవి ఏవి రావట్లేదని ఎక్కువగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు గతంలోనే అధ్వానంగా ఉన్నటువంటి ఈ మంచినీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీలు కూడా సమస్యలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఎవరైతే సత్యకుమార్ యాదవ్ ఉన్నారో పలు రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు దిశగా కూడా ఆయన ముందుకు అసలు అందుబాటులోనే ఉండట్లేదు. ఇక సమస్యల సంగతి సరే అని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పటికైనా వాటిపై ఫోకస్ చేయాలని మనం చూద్దాం. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువగా ఉండడంతో తమకు గత ప్రభుత్వంలో ఇచ్చే దాదాపు 24,000 గురించి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో అమ్మఒడి, నేతన్న హస్తం వంటి ఆర్థిక సాయం అందేదని ధర్మవరం వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అటకెక్కాయని, కనీసం మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు సైతం వేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి సత్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా చేనేతలను ఆదుకోవడానికి బృహత్తర ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుందని కూడా ధర్మవరం ఓటర్లు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏమోవా? ఏంటివి రాలేనైనా, వస్తాంటే చెప్పమా, చెప్పు. అప్పుడు అన్ని ఇస్తాండే, ఇప్పుడు ఏంటివి రాలే. మొన్నట్టు ధర్నా చేసినప్పుడు నీళ్ళు వస్తాయి, తాగే నీళ్ళు వస్తున్నాయి, ఇంకా ఇవి మామూలు నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు తప్ప మాకు ఏమిటివి దొరకలేనాయన, అన్నిటికీ కష్టమే. స్టోర్ దగ్గర కష్టమే, అన్నిటికీ కష్టమే.
ఆ నీళ్ళతోటి సమస్య జరిగిందా? నీళ్ళ సమస్య ఒక్కటి తీరిందినైనా బాగా నిన్నట్టు నుంచి తృప్తిగా వస్తుంటాయి. పండుగలు చేసుకునే వాళ్ళకి బాగా సంతోషంగా పట్టుకుంటున్నాం. ప్రటిక కూటమి ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాకు ఈ పలు రకాల హామీలన్నీ కూడా వాళ్ళు అమలు చేశారు, ముఖ్యంగా సంక్షేమానికి సంబంధించి. మరి కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, అందుతున్నటువంటి పథకాలకు సంబంధించి ఎలాంటి స్పందన ఉందనేది మనం చూద్దాం. సో ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేతలు ప్రశ్నిస్తుంది ఏంటంటే, మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 24,000 రూపాయలు వాళ్ళ ఆర్థిక సాయం ఇచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు, సో మా కష్టాలను తెలుసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మా జీవితాలు ఇంకా బాగుపడతాయి, మాకు ఆర్థికంగా ఇంకా మేము లబ్ధి పొందుతామని ఆలోచించాం, కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మా కోసం ఏం చేస్తుంది అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో అది అక్కడ నెలకొన్న పరిస్థితి. అయితే అసలు గత ప్రభుత్వంలో సంక్షేమం మాకు బాగానే ఉంది, ఈ ప్రభుత్వంలో చాలా రకాల సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు, అందులో పెన్షన్లు మాత్రమే అందుతున్నాయి, మిగతా వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న క్రమంలో అసలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వస్తున్నటువంటి స్పందన మనం చూద్దాం. అక్కడున్న వ్యక్తి బీజేపీ నుండి అయినా కూడా, కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో టీడీపీకి కంచుకోటుగా ఉన్నటువంటి నియోజకవర్గం, కానీ అక్కడ ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ఒక మిశ్రమ స్పందన మాత్రం వస్తుంది. కొంతమంది అంటే కూటమి ప్రభుత్వం బాగానే ఉందని చెప్తున్నా, వాళ్ళు బాగానే పనులు చేస్తున్నారని చెప్పినా, ప్రధానమైన సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు, ఎప్పటికైనా ఫోకస్ చేయాలని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. ఒక మిశ్రమ స్పందన ధర్మవరం నియోజకవర్గంలో వస్తుంది. ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఏవైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఆ మిశ్రమ స్పందనకు సంబంధించి మనం మాట్లాడదాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పనితీరు బాగుందని కొందరు అంటుంటే, మరికొందరేమో గత ప్రభుత్వంలోనే తమకు అన్ని పథకాలు అందేవని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులే బాగుపడ్డారు, కానీ ప్రజల జీవితాలు బాగుపడలేదని ధర్మవరం వాసులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమమే పరమావధిగా వాళ్ళు వెళ్ళారు, కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టిగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు నేతలే బాగుపడుతున్నారు తప్ప ప్రజలకేమీ జరగట్లేదు అనేది వాళ్ళ వాదన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రత్యేకంగా వారు కోరుతున్నారు. అసలు ఆ నియోజకవర్గంలో ప్రజల డిమాండ్ ఏంటి? నీకేమన్నా ఈ ప్రభుత్వంలో ఏమైనా సమస్యలు, ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లుందవా? ఏమీ లేవు, పింఛన్లు ఏమో బాగా ఇస్తున్నారు, కాడే సమస్యలు. ఈ రోడ్ల సమస్యలు, నీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో? నీళ్ళు కూడా సరిగ్గా కొత్త వైపు ఎక్కినాడు, ఇప్పుడు సరిగ్గా గెలిచలే, అయిపోయి నెల అయితే ఎక్కి సరిగ్గా గెలిచలే, 15 రోజులు తిరుగుతున్నారు నీళ్ళు. రైట్, అది. సో ఎవరైనా సరే నాయకుడు, ముఖ్యంగా మేము నమ్మి అధికారం ఇచ్చినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తే బాగుంటుందని, నమ్మి ఓటు వేశాం కాబట్టి మా కోసం పనిచేస్తే బాగుంటుందని, మా సమస్యలు తీరిస్తే బాగుంటుందని ప్రజలు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే తీరు చూస్తే కనుక మొదటిసారి గెలిచినా కూడా కొంత టైం కూడా ఇస్తారు, అంటే సంవత్సరాల కాలం గడిచిపోయింది, కానీ ఇప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు సత్యకుమార్. మంత్రిగా కూడా అవకాశం వచ్చింది, అయినా కూడా అందుబాటులో ఉండడం లేదు. సో ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. నాయకుడు అనేవాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని నియోజకవర్గ వాసులు అంటున్నారు. ఎవరైనా సరే తనను నమ్మి ఓటు వేసిన గెలిపించిన ప్రజలకు తానున్నాననే భరోసా ఇవ్వాలి. అలాగే లీడర్ అనేవాడు పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం అంకితం కావాలి, భావి తరాలకు దారి చూపే విధంగా ఉండాలి. ప్రజలను నమ్మించి ఓటు వేయించుకున్నాక వారిని విస్మరించకుండా ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలి. కానీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ తమకు అందుబాటులో ఉండట్లేదని అంటున్నారు నియోజకవర్గంలో వారు. తమ సమస్యలను పట్టించుకునేవారే లేరని నియోజకవర్గ వాసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. గెలవక ముందు ఒకలా, గెలిచిన తర్వాత ఒకలా ఉంటే ఎలా? అది కరెక్ట్ కాదు కదా. సో మేము ఎంతో నమ్మి ఓట్లు వేసాం, గెలిచిన తర్వాత అక్కడ సమస్యల పరిష్కారం తీసుకువెళ్తే మరొకసారి అవకాశం ఇస్తారు ఎవరైనా సరే, కానీ అవి విస్మరిస్తే కనుక ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తారు. అది ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు కావచ్చు, అవన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు అధికారం ఇస్తే, ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నాక ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు ప్రజలకి. మరోవైపు కేవలం ప్రజలకే కాదు, ఏవైనా ఆ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు, రానటువంటి పరిస్థితి, పట్టించుకోనటువంటి పరిస్థితి. సో డబుల్ ఇంజన్ సర్కార్లో ధర్మవరం అభివృద్ధి అవుతుందని కూడా అందరూ ఆశించారు. గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు పరిస్థితులు ఇంకా బాగుపడితే మా జీవితాలని అందరూ ఆశించారు, కానీ అవేమీ కనిపించట్లేదు.
సో ధర్మవరంలో గత ప్రభుత్వంలో అయితే గందరగోళ పరిస్థితులు ఉండేవని, గత ఎన్నికల్లో సత్యకుమార్ గెలిచాక నియోజకవర్గంలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ప్రజలు కొనియాడుతున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లెలు పట్టణాలు ప్రశాంతంగా ఉన్నాయని చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు ఇప్పుడు లేవు. డబుల్ ఇంజిన్ సర్కారులో ధర్మవరం అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ వాసులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమినే గెలిపించుకుంటామని పేర్కొంటున్నారు. సో ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేశామో ఒక మిశ్రమ స్పందన, కూటమి ప్రభుత్వంలో ధర్మవరం బాగానే ఉంది, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, గతంలో కంటే పరిస్థితులు ఇప్పుడు బాగానే ఉన్నాయని కొందరు అంటుంటే, అసలు ప్రధానంగా ఉన్న సమస్యల్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమీ పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు, అసలు పట్టించుకోవట్లేదు నియోజకవర్గాన్ని అనేటువంటి ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు. ఒక రకమైన మిశ్రమ స్పందన వస్తుంది. దీన్ని బట్టి మనం ఎమ్మెల్యే గ్రాఫ్ని కూడా మనం డిసైడ్ చేయాలి. ఏది ఏమైనా కూడా అసలు ఆ నియోజకవర్గంలో మిశ్రమ స్పందన వస్తుంది కదా, మెజారిటీ పీపుల్ ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అందిస్తారు. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా సత్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ధర్మవరం టీడీపీకి పెట్టని కోట. కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేగా సత్యకుమార్ యాదవ్ గెలుపొందడం జరిగింది. టీడీపీ పెట్టనుకోట కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆయనకి సాయశక్తిగా కృషి చేసి ఆయన గెలిపించారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈయన తక్కువ మెజార్టీతో గెలవడానికి కూడా కారణం జనసేన కూడా ఒక కారణం అవుతుంది. ఇక్కడ జనసేన బలంగా లేనప్పటికీ ఈయన గెలుపుకు పునాది జనసేన అనే ఇక్కడ చెప్పవచ్చు. బీజేపీ, జనసేన ఇక్కడ బలంగా లేకున్నప్పుడు టీడీపీకి పెట్టకూడనప్పటికీ ఈరోజు సత్యకుమార్ యాదవ్ గెలుపొందడానికి ఈ రెండు పార్టీల కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. అలాగే ధర్మవరం నియోజకవర్గంలో ఈ 16 నెలల కాలంలో ఆయన ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఆశించినంత మేరకు అభివృద్ధి చెందలేదని చాలామంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి నేతలు ఇక్కడ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఏదైతే మేమైతే ఊహించామో అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి కాలేదనేసి ఇక్కడ చాలామంది టీడీపీ శ్రేణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటు స్థానిక ప్రజలు కూడా ఆయన ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ప్రారంభంలో చాలా సంతోషించాము. అయితే ఆయన మంత్రి అయినప్పటికీ మా నియోజకవర్గానికి అనుకున్నంత మేర అభివృద్ధి చెందలేదని అంటున్నారు. ఏదైతేనేమి ఇంకా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని ఆయన ఆశిద్దాం. కెమెరామెన్ దాదుతో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, ధర్మవరం. రైట్, చూసాం కదా, అది పరిస్థితి. ఎమ్మెల్యే ఏమో కూటమి ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుంది, ఖచ్చితంగా మేము ఆ అభివృద్ధి దిశగా ధర్మవరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన అంటుంటే, ఒక ధర్మవరం అనేది కూటమి ప్రభుత్వంలో బాగుంది, కానీ కొంతమంది చేసిన ఆరోపణలు బేస్ చేసుకుంటే ఒక మిశ్రమ స్పందన, అంటే ఎమ్మెల్యేకి ఓవరాల్గా ప్రజల్లో ఒక మిశ్రమ స్పందన ఉంది. గ్రాఫ్ కూడా ఒక 50-50గా ఉందనేది మనం చూడాలి. ఇప్పటికైనా ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పనితీరుపై మిశ్రమ స్పందన వస్తుంది. ఆయన వర్క్ పర్ఫార్మెన్స్ బాగుందని కొందరు, పర్వాలేదని కొందరు అంటున్నారు. కొన్ని చోట్ల అయితే పెన్షన్లు తప్ప మరే పథకాలు అందట్లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, సంక్షేమ పథకాలే కాదు, మాకు అభివృద్ధి కూడా కావాలి, సంపద సృష్టి కావాలని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు ప్రజలు. కానీ సంపద సృష్టితో పాటు సంక్షేమాన్ని విస్మరించకుండా సూపర్ 6 హామీలతో పాటు కొన్ని హామీలను కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పెన్షన్లు తప్ప మాకు మా నియోజకవర్గంలో ఏమీ అందట్లేదని ప్రజలు చెప్తున్న నేపథ్యంలో గడిచిన సంవత్సరన్నర కాలంలో విషయం వదిలేస్తే ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తే దానికి ఒక రీజన్ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి మనకి కనిపిస్తోంది. సో విన్నాం కదా, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పనితీరుపై అక్కడి ప్రజలు చెప్తున్నటువంటి మాటలు. ఓవరాల్గా వర్క్ పర్ఫార్మెన్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరి సత్యకుమార్ ప్రజలకు మంచి పనులు చేసి తన గ్రాఫ్ పెంచుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. చూశారు కదా, ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.